ప్రభునందు ప్రియులరా, చేరువచ్చిన మీ అందరికీ అదేవిధంగా దైవజనులందరికీ కూడా యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభు మా కృపను బట్టి 2 దినాలు దేవుడు చక్కగా జరిగించాడు. ఈరోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చాలాసార్లు మనం నిన్న కూడా ధ్యానం చేశాం, ప్రభు పనిలో శత్రువులు ఉంటారని. నిన్నటి దినము ఆ వర్షము, ఆ వాతావరణం చూసి కొంతమంది ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, ఎగతాళి చేసి ఉంటారు కూడా కదా. అయినా దేవునికి మహిమ. ఇది మనుషుల పని కాదు ఎగతాళి చేయడానికి, ప్రభు పని ఆయన జరిగిస్తాడు. ఆయనకు తెలుసు ఎవరం దేవుని ప్రశ్నించడానికి వీలు లేదు. ఇది ఎందుకు జరిగింది, ఇలాగెందుకు జరిగింది అని కొన్నిసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటాం మనం. దేవుని ఎవరు ప్రశ్నించలేడు, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఇక్కడ జరగవలసి ఉందేమో కనుక ఈ స్థలంలో మరి దేవుడు జరిగించడానికి దేవుడు అనుకూలపరిచాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మనము నెహెమ్యా గ్రంథంలో నుండి ధ్యానాలు చేస్తూ ఉన్నాం వరుసగా క్రమంగా. మొదటి దినమున ఫస్ట్ మెసేజ్గా ప్రభు యొక్క దేవుని ప్రజలు, దేవుని వాక్యం అనే అంశం మీద ధ్యానం చేశాం. తర్వాత ప్రభు పనిలో శత్రువులు, ప్రభువు పని ఒకవైపు, శత్రువులు ఒకవైపు ఉంటారని. తర్వాత ప్రభువు పని ఎలాగ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రభు పని జరిగేటప్పుడు ఎలాగూ వారు ప్రతిస్పందించారనేటువంటి విషయాలను గురించి మనం దాదాపుగా కొన్ని సందేశాలు విన్నాం. ఈరోజు కూడా నెహెమ్యా గ్రంథంలో నుండి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి, అందరం కలిసి చదువుదాం. ఇక అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నట్టున్నారు, చిన్నపిల్లలు కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటామా మీరు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని కలిసి చదువుదాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృప గలవాడునయుండి వారిని విసర్జింపలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తల్లోంచి కలుమేయండి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. ఈ 3వ రోజు సభలో మొదటి సెషన్లో మమ్మల్ని నడిపించారు. ఉదయకాలం మొదటి సందేశంగా మీ దాసులను మరుగుపరిచి మీరు మాట్లాడినారు. అవసరమైన సంగతులు మీరు మాకు బోధించండి. ఇంకా రావాల్సిన దైవజనులు కూడా జ్ఞాపకం చేసుకోవాలని. ఇది గొప్ప పని నాయన, మీరే మీ చిత్తానుసారంగా పని జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం నెహెమ్యా గ్రంథాన్ని 13 అధ్యాయాలను 2 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి 7 అధ్యాయాలు చెప్పండి, యెరూషలేము యొక్క ప్రాకారములను తిరిగి కట్టడం. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేము యొక్క ప్రాకారాలను తిరిగి కట్టడం. 8 నుండి 13 అధ్యాయాల వరకు యెరూషలేములో దేవుని ప్రజల జీవితాలను కట్టడం. ఈ 2 భాగాలు చేసుకుంటే 13 అధ్యాయాలు మనకు చాలా వివరంగా అర్థమవుతాయి. మొదటిగా 1 నుండి 7 అధ్యాయాలేమో యెరూషలేము యొక్క ప్రాకారాలను తిరిగి కట్టడం. 8 నుండి 13 అధ్యాయాల వరకేమో యెరూషలేములో దేవుని ప్రజలను కట్టడం అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం, ఆ విధంగా ఆలోచన చేశాం. అయితే ప్రియులరా, వినండి జాగ్రత్తగా. మనము చదువుకున్నటువంటి భాగంలో ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1 నుండి 6 వచనాల వరకు గొప్ప దేవుడు అనే అంశం మీద ధ్యానం చేయవచ్చు. 1 నుండి 6 వచనాలు గొప్ప దేవుడు.
7 నుండి 30 వచనాల వరకు మంచి దేవుడు, 31 నుండి 35 వచనాల వరకు కృపగల దేవుడు. ఈ అధ్యాయం అంతా కూడా 38 వచనాలను 3 భాగాలుగా విభజిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పండి, గుర్తుందా? 1 నుండి 6 అధ్యాయాలేమో గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి వివరణ ఆ ప్రార్థనలో వారు చేసిన విధానాన్ని మనం చూడవచ్చు. దేవుడు ఎంత గొప్పవాడో వివరిస్తూ వారు ప్రార్థన చేశారు. ఇక రెండవది, దేవుని మంచితనాన్ని గురించి ప్రార్థన చేశారు. 7వ అధ్యాయం నుండి 30 వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా విడిపించాడు ఐగుప్తులో నుండి, వారిని ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా సంరక్షించాడు, ఏ విధంగా కాపాడినటువంటి విషయాలు దేవుని మంచితనాన్ని గురించి రాయబడినాయి. ఇక మూడవది ఏంటంటే 31 నుండి 35 వచనాల వరకు దేవుని కృపను గురించి, దేవుడు నిజంగా కృపగలవాడు, దేవుడు క్షమించేవాడు అనేటువంటి మాటను గురించి ఈ 3 విషయాలు ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. గుర్తుందండి చెప్పిన మాటలు? 1 నుండి 6 వచనాలు గొప్ప దేవుడు, తర్వాత 7 నుండి 30 వచనాల వరకు మంచి దేవుడు, తర్వాత చివరి భాగం ఏం చెప్పుకున్నాం? కృపగల దేవుడు. మొదటి వచనాన్ని చూడండి, 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మనం 3 మాటలు ధ్యానం చేయాలి. చూడండి, 9వ అధ్యాయం మొదటి వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తలల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఈ చదువుకున్న ఈ 3 వచనాల్లో 3 ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు ధ్యానం చేసి మనం ముగిద్దాం. అధ్యాయం అంతా కలిసి 3 మాటలు అనుకున్నాం. మనం ధ్యానం చేసే ఈ 3 వచనాల్లో 3 మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. గుర్తిస్తారా ఎవరైనా? ఏమిటి ఆ 3 మాటలు చెప్తారా? ఏమిటి ఆ 3 మాటలు? 1, అక్కడ 3 మాటలు ఉన్నాయి ఆ వచనాల్లో, మీరు అర్థం చేసుకుంటే ఆ 3 మాటలు ఉన్నాయి. 1 ఏంటంటే ప్రత్యేకించబడుట. ఆ మాట ఉందా లేదా అండి? ఆ మాట చూడండి, ఒకసారి వచనం చదవండి. 2వ వచనంలో ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారు. 1, ప్రార్థనలో ప్రభువుకు దగ్గరగా ఉండాలి అంటే, చెప్పండి వినండి జాగ్రత్తగా, ప్రభువుకు ఒక వ్యక్తి దగ్గరగా ఉండాలంటే అన్యులలో నుండి ప్రత్యేకించబడాలి. ప్రభువుకు దగ్గర కావాలంటే లోకంలో నుండి ప్రత్యేకించబడాలి. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకింపబడుట. 2వ మాట కూడా చెప్తా, మీరు అంశం అయిపోయినా అయిపోకపోయినా నా సమయానికి నేను ముగించేస్తాను, అప్పుడు మీరు మళ్ళా ధ్యానం చేసుకోవచ్చు కనుక 3 మాటలు ముందుగానే చెప్పేస్తున్నా. 1 ప్రత్యేకించబడుట, 2వది ఒప్పుకొనుట. పాపాలు ఏం చేసినారు వారు చెప్పండి? పాపాలను వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక 3వ మాట ఏంటంటే దేవునికి సమయం ఇచ్చారు. ఒక జాము సేపు నిలవబడి వాక్యమును చదివి ప్రార్థన చేశారు అనే మాట మనం చూడవచ్చు. ఈ 3 మాటలు మనం ధ్యానం చేసి మనకిచ్చిన సమయంలో మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 వారు ఏం చేసినారని రాయబడింది చెప్పండి. 22వ వచనంలో 9వ అధ్యాయం, ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి. ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన వారై నిలవబడి. మనం ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు లోకములో ఉన్నవారం, దేవుని ఎరగనప్పుడు పాపములో ఉన్నవారం, శాపములో ఉన్నవారం, అందరితో కలిసిపోయినాం, అన్నీ చేసినాం. లోకం ఏం చేస్తే మనం అదే చేశాం. లోకంలో ఏం ప్రజల వాళ్ళకి ఉన్న అలవాట్లు ఏమున్నాయో మనకవే ఉన్నాయి ఒకప్పుడు దేవుని నమ్మనప్పుడు. కానీ మనం ఇప్పుడు ఎవరని చెప్పండి? యేసు ప్రభు రక్తములో కడగబడి మనం ప్రత్యేకించబడిన వారం. మనం ఎవరని చెప్పండి? అర్థమవుతుందా మీరు? మనం ఎవరని చెప్పండి? ఇప్పుడు ప్రత్యేకించబడిన వారం, లోకములో నుండి ప్రత్యేకించబడిన వారం.
ఒకప్పుడు లోకములో ఉన్న వారం, లోకపు ఆచారాలు పద్ధతులను పాటించిన వారం. కానీ ఇప్పుడు ప్రత్యేకించబడిన వారం, లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. అయితే వారు ఇప్పుడు దేవునికి దగ్గర కావాలంటే ఇశ్రాయేలీయులు అన్యులలో నుండి ప్రత్యేకించబడుతున్నారు. చెరకు తీసుకొని పోవడానికి 70 సంవత్సరాలు వారు చెరగా తీసుకొని పోవడానికి గల కారణం ఏంటంటే అన్యులలో మిళితమైపోయారు, అన్యులలో కలిసిపోయారు. కనుక వారి ఆచారాలను కూడా అన్య రాజులకు, అన్య దేశాల్లో ఉన్న ఆచారాలన్నీ తీసుకొని చేశారు. ఓ సందర్భంలో మోషే లేడు, వాళ్ళు ఏం చేశారు చెప్పనా? కొండ మీద ఆయన ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేసినారు చెప్పండి? ఏం చేసినారు? ఒక దూడను చేసుకున్నారు, విగ్రహారాధికులుగా మారిపోయారు. లోకంలోని ఆచారాలు, లోకంలోని పద్ధతులను వారు పాటించారు. కనుక ఒక వచనాన్ని దయచేసి గమనించండి. ఒక మాట మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం కనబడిందా మీకు? అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందండు జనులో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు అని మాట చూస్తున్నాం. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలను గురించి ఒక అన్యుడు చెప్తున్నాడు. హామాను ఏం చెప్తున్నాడంటే, ఎస్తేరు కాలంలో ఏం చెప్తున్నారు? వారి విధులు వీరి విధులకు వేరుగా ఉన్నాయి. అంటే దేవుని ప్రజల ఆచారాలు, దేవుని ప్రజల యొక్క పద్ధతులు, దేవుని ప్రజల యొక్క పనులు లోకములో ఉన్న వారి కంటే ఎట్లుండాలి? మనం చెప్పండి, ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నేటి దినాల్లో క్రైస్తవం ఎలాగైపోయిందంటే, వివాహాల్లో మన ఒరిజినల్ బయటపడుతుంది. మన కుటుంబాల్లో వివాహాలు జరిగినప్పుడు మనం లోకములో నుండి ప్రత్యేకించబడిన వారమా, వారితో కలిసిపోయిన వారమా అనేది బయటపడుతోంది. అన్ని అన్యాచారాలు, అన్య పద్ధతులు, లోకంలో ఉండే ఆచారాలు, పెళ్ళిళ్ళలో ఏం చేయాలో అవన్నీ చేస్తారు, మళ్ళీ ఎరగనట్టే ఉంటారు. మేముండేటువంటి ప్రాంతాల్లో దేవుని సేవకులే కుమార్తెకి ఏం ఫంక్షన్ చేస్తున్నారంటే హల్దీ ఫంక్షన్ అంట. ఏమిటి హల్దీ ఫంక్షన్ అంటే? హల్దీ ఫంక్షన్ అంటే ఏం చెప్పండి? ఏంది హల్దీ ఫంక్షన్ అంటే? పసుపు పూసుకోవడం. రాత్రి 2 గంటల వరకు పసుపు పూస్తారు అమ్మాయికి. సేవకుడే, దేవుని ఎరిగిన వాడే, అనేకులకు వాక్యాన్ని ప్రకటిస్తున్న వాడే. కానీ మన పద్ధతులు ఎప్పుడు బయటపడతాయంటే, ఒక ఇంటిలో ఒక కార్యక్రమం, ఒక వివాహం జరిగినప్పుడు అన్యులలాగా మనం చేస్తాం, వారి పద్ధతులను, వారి ఆచారాలను మనం పాటిస్తాం. అయితే ఎస్తేరు కాలంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం చెప్పబడుతుందంటే, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. దేవుని నమ్మిన వారు ఎట్లుండాలి చెప్పండి? లోకములో ఉన్న వారి కంటే మన విధులు ఎలాగుండాలి? వేరుగా ఉండాలి. జ్వరం వచ్చిందనుకో, దేవుని నమ్మిన వాళ్ళే ఏం చేస్తారు? ఆమె పోయి లోపల మిరపకాయలు వేసి వస్తుంది పొయ్యిలా, ఇల్లంతా ఘాటు లేపుతుంది. ఏమనకంటే దిష్టి తగిలిందన్న. ఇవి మన ప్రత్యేకంగా ఉన్నామో చెప్పండి? దేవుని నమ్మి ఆత్మీయంగా ఉన్నటువంటి పిల్లలు పుడితే ముఖం నిండా బొట్లు పెడతారు. ఇక్కడొకటి, అరికాలకొకటి, అరచేతులు ఒకటి, నిలువెల్ల బొట్లే. వీళ్ళు ప్రత్యేకించబడిన వారా? వీళ్ళు దేవుని నమ్మిన వారేనా? ఇక కొన్ని రోజులు అయితే చిన్నపిల్లవానికి ఏదో తాళ్ళు కడుతుంటారు, రకరకాలు చేస్తుంటారు. నేను వివరించడానికి సమయం చాలదు, నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మన విధులు, దేవుని ప్రజలు, లోకంలో ఉన్నటువంటి వారి పద్ధతులకు మనం వేరుగా లేం. అంటే వారిలో మనం కలిసిపోయాం, వారిలో మిళితమైపోయినాం. లోకానికి, సంఘానికి ప్రత్యేకత లేదు, దేవుని ప్రజలకు మనకు ప్రత్యేకత లేదు. ఎందుకు అంటే లోకంలో ఏం చేస్తున్నారో దేవుని నమ్మిన వారు కూడా అదే పాటిస్తున్నారు. అయితే వీరు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దగ్గర కావాలంటే ఎవరికి దూరం కావాలో చెప్పండి? ఎవరికి దూరం కావాలి? అన్యులకు దూరం కావాలి.
దేవుని విశ్వాసులు క్రైస్తవులు పత్రికలు కొట్టిస్తారు. కొట్టించిన తర్వాత మూలలకు ఏం రాస్తారు పత్రికకు? పర్లేదు చెప్పండి, ఏం రాస్తారు? మొఖాలకు సరిపోతలేవు పసుపు. ఇప్పుడు ఆడికి వచ్చినారు, మూలలు పట్టుకొని రాస్తున్నారు అనమాట. మళ్ళీ అదేం రాస్తారు పైన వచనం? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏది? పసుపు దినమా? పసుపు పూసుకునే దినమా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించదాం. పసుపు పూసుకునేందుకు చెప్పడానికి తెలియలేదు. దయచేసి మార్చుకుందాం, మన పద్ధతులను మార్చుకుందాం, మన ఆచారాలను మార్చుకుందాం. మనం క్రైస్తవులుగా జీవిద్దాం, మనం పథ్యంతో బ్రతుకుదాం, పౌరుషంగా బ్రతుకుదాం. మనం ప్రత్యేకంగా జీవించాలి. మన విధులు వేరుగా ఉండాలి, లోకములో ఉన్న వారి కంటే విధులు వేరుగా ఉండాలి. అట్లా చెప్పకపోతే మా బంధువులు ఎవరు రారన్న పెళ్ళికి అంటున్నారు. నేను కూడా ప్రారంభంలో వివాహం చేసుకునేటప్పుడు అట్లనే అన్నారు మా బంధువులు కొంతమంది. బండి కట్టకపోతే పెళ్ళికే రామన్నారు. నేను చెప్పిన బండి కట్టకపోయిన పెళ్ళి అయితే జరుగుతుందని చెప్పిన. దేవునికి స్తోత్రం. బండి కట్టి నేను దేవునికి విరోధంగా పాపం చేయమంటారా? దేవునికి వ్యతిరేకంగా మనం జీవించాలంటారా? అంటే దేవునికి ఒక వ్యక్తి దగ్గర కావాలంటే లోకానికి దూరం కావాలి, ఆచారాలకు దూరం కావాలి, పద్ధతులకు దూరం కావాలి. ఇంకా ఏమైనా ఉంటే ఒకవేళ ఒప్పుకుందాం, వారు కదా వచ్చినట్టు, ఇశ్రాయేలు ప్రజలు కదా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నట్టుగా విడిచిపెడదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనకు తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, వారు మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో? విశ్వాసులు ఎవరికి ఎక్కువ స్నేహం ఉంటుంది? ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తారు? ఒక విశ్వాసి, దేవుని నమ్మిన విశ్వాసి ఎవరితో ఎక్కువ స్నేహం గడుపుతాడు లోకంలో ఎక్కువ టైం? అవిశ్వాసులతోనే. విశ్వాసితో ఎప్పుడు సంబంధం కలిగి ఉంటాడు? కేవలం ఆదివారం మాత్రమే, విజ్ఞాపనలు మాత్రమే, ఉజ్జీవ కూడికల మాత్రమే, మహాసభలలో మాత్రమే క్రైస్తవులతో సహవాసాన్ని కలిగి ఉంటాడు. కానీ 300 రోజులు దాదాపుగా అవిశ్వాసులతో జోడుగా ఉంటాడు. ప్రియమైన సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు లోకంతో కలిసిపోయినావా? నువ్వు దేవుని ఎరగనట్టే. నిజమైన మారు మనసు నీ జీవితంలో లేదేమో, పౌరుషం లేదేమో. ప్రత్యేకంగా ఉండాలి నా జీవిత విధానం, నా ఆలోచనలు, నా తలంపులు ప్రత్యేకంగా ఉండాలని అనుకోవడం లేదేమో. లోకంలో ఏం చేస్తున్నామో అదే పద్ధతులు, అదే ఆలోచనలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, దుర్నీతితో సాంగత్యం చేయొద్దు, చీకటితో పొత్తు లేదు, క్రీస్తుకు బెలియాలతో సంబంధం లేదు, విగ్రహములతో ఏమి పొందిక అని చెప్తూ మీరు ప్రత్యేకంగా ఉండుడి. స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, ఆఫీసులోనైనా, ఎక్కడైనా సరే మనం ఎలాగుండాలి? ప్రత్యేకించబడిన వారం, దేవుని ఎరిగిన వారం, దేవుని ప్రజల మనం, దేవుని నమ్ముకున్న వారం. మనం ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. ఇతరులు మనలు చూసి మన మాదిరి వాళ్ళు ఫాలో కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంత రివర్స్ కేసు అయిపోయింది. ఎవరిని చూసి మనం వెంబడిస్తున్నాం? మన ఫాలోవర్స్ ఎవరు చెప్పండి? మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనం చెప్పండి. లోకాన్ని వెంబడిస్తున్నాం, లోక పద్ధతులను వెంబడిస్తున్నాం. ఓసారి నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెళ్లి పత్రిక రాసుకోవాలి సార్ అని చెప్పిన. ఎంతకు పెళ్ళి అంటే, అబ్బాయిది మా సంఘమే, అమ్మాయిది వేరే సంఘం. ఎంత అని చెప్తే అలా బంధువు అంటున్నాడు,
10:42 పెట్టాలంట టైం పెళ్ళి. ఎంతకు పెట్టాలి చెప్పండి? 10 గంటల ఏం ఆ 2 నిమిషాలు ఏమొచ్చింది నీకు? 42 పెట్టాలంట. 30 పెడితే కాదా? కాదు సార్ అప్పుడు గడియలు బాగాలేవంట. పెళ్లి చేసేది నువ్వా నేనా అని చెప్పిన. నేను అన్ని గడియలలో పెళ్లి చేస్తా, నాకేం ఇబ్బంది లేదు, నాకేం నష్టం కలగదు, కీడు కలగదు, అన్ని గడియల్లో పెళ్లి చేస్తా. దేవునికి స్తోత్రం. ఒకసారి బొలవరంలో 12 గంటలప్పుడు బాప్తీసం ఇచ్చినాం. తెలిసేది మన సహోదరులకు. ఏమైనా గడియలు ఉన్నాయో దీనికి చెప్పండి? కనుక ఒకటి ప్రత్యేకంగా ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ప్రభుని గురించి రాబడిన మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరి గురించి మాట రాయబడింది చెప్పండి? మన ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. పాపుల మధ్య ఉన్నాడు, కానీ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మన ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. 33.5 సంవత్సరాల్లో ఏ నిమిషము కూడా, ఏ గడియ కూడా వారితో కలిసిపోలేదు. వారి ఆలోచనలు తీసుకోలేదు, వారి తలంపులను తీసుకోలేదు, వారి విధానాన్ని ఫాలో కాలేదు. కానీ మన ప్రియ ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఎలాగూ ప్రత్యేకత వస్తుంది? ఎప్పుడు ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు? పవిత్రుడును, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు. అంటే ఇవి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రేమిస్తాడో ప్రత్యేకంగా ఉంటాడు. ఏమేం ప్రేమించాలి? పవిత్రతను, తర్వాత నిర్దోషిగా జీవించాలన్నప్పుడు, నిష్కల్మషుడిగా ఉండాలన్నప్పుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటాడు. ఎప్పుడైతే పవిత్రతను కోల్పోతాడో కలిసిపోతాడు లోకంతోనే. పవిత్రతను కోల్పోతే అందరితో పాటు, ఒక ఆయనాడు అందరితో నారాయణనంట. నీ పేరు నారాయణ కాదు, అందరితో నువ్వు నారాయణ గానికే. మనం ప్రత్యేకించబడినవాడు. మన ప్రభు కూడా ఆయన ప్రత్యేకింపబడినవాడు, ప్రత్యేకించబడినటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకో మాట కూడా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య అంటున్నాడు. ఎలాంటి ప్రజల మధ్య ఉన్నామంట మనం చెప్పండి? మూర్ఖమైన వక్రజనం మధ్య. ఎలాగుండాలంట? అక్కడ ఆ మాట రాయబడింది, చదవండి ఆ మాట. వక్రజనం మధ్య మనం ఎలాగుండాలంట? ఎలాగుండాలంట? మీరు వచనాలు చదువుతలేరు, బైబిల్ చదువుతలేరు. కొంతమంది సంబంధం లేనట్టుగా కూర్చున్నారు. ఇది మాకు సంబంధం కాదు ఇదే. ఆ వచనం అక్కడే చదవండి. 14వ వచనంలో నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు. నిష్కలంకులు, నిరపరాధులు, అనిందులు ఎవరి మధ్య? వక్రజనము మధ్య, లోకంలో ఉన్న ప్రజల మధ్య అనిందులుగా జీవించాలి. వక్రజనము మధ్య నిష్కలంకులుగా మనం బ్రతకాలి. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? నీ విధులు ప్రత్యేకంగా ఉన్నాయా? నీ ఆలోచనలు ప్రత్యేకంగా ఉన్నాయా? నీ పనులు లోకంలో ఉన్నటువంటి వారికంటే ప్రత్యేకంగా ఉన్నాయా? నువ్వు ఆఫీసులో ఎలాగున్నావు? స్కూల్లో ఎలాగున్నావు? నువ్వు నా ఉద్యోగంలో ఎలాగున్నావు? పొలం పనిలో ఎలాగున్నావు? నువ్వు చేసే పనులలో ఎలాగున్నావు అనేది మనం ప్రత్యేకంగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక మొదటి మాట మనం ముగించుకుందాం. ఒకటి, ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి ఒకటి ఏం చేశారు చెప్పండి? వారు ప్రత్యేకించబడినారు. సపరేటెడ్ పీపుల్. ప్రత్యేకించబడడం. దేవుని లోకంలో నుండి ప్రజలు ప్రత్యేకించబడి దేవునికి దగ్గర అయిపోయారు. ఇక రెండో మాట చూడండి, నెహెమ్యా గ్రంథంలోనే. నెహెమ్యా గ్రంథం మరలా చూడండి. నేను అనుకున్న సమయానికి ముగిస్తాను కరెక్ట్గా, కనుక ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి.
రెండవ మాట, వారు పాపములను ఒప్పుకొనిరి. ఏమేం పాపములు? తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకుంటున్నారు. వారు చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజల జాతిని గురించి చేసిన ప్రార్థనలో 3 గ్రంథాలు ప్రత్యేకంగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి ఎజ్రా 9వ అధ్యాయం, గుర్తుపెట్టుకోండి. దేశమంతటి కొరకు ప్రార్థన చేసిన సందర్భాలు 3 అధ్యాయాలు ఉన్నాయి 3 గ్రంథాల్లో. ఒకటి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, రెండవది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, మూడవది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కూడా ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, ఈ 3 గ్రంథాలలో కూడా ప్రత్యేకంగా ఇశ్రాయేలు జాతి ప్రజల కొరకై ప్రార్థన చేసిన సందర్భాలు కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 3 అధ్యాయాలు చదువుకోవచ్చు. ఏది చెప్పండి? ఒకటి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, తర్వాత నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఈ 3 గ్రంథాల్లో 3 అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజల జాతి అంతటి కొరకై ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేసినారో ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలన చేస్తాం. చూడండి, దయచేసి గమనించండి. 9వ అధ్యాయము 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయులో ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, ఇత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, ఎబూసీలు, గిర్గాసీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అంటూ నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి అంటూ ఈ వచ్చిన భాగాల్లో కింది వరకు ఎలాంటి స్థితిలో నుండి వారు ఎలాగో అవిధేయులైనారో, దేవుని మాటను ఎలాగో వినలేదు, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అయితే ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా వారు ఒప్పుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. చాలాసార్లు విశ్వాసి పొరపాటు చేస్తాడు కానీ ఒప్పుకోడు, ఎన్ని తప్పులైనా చేస్తాడు కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడాడు. సామెతల గ్రంథం 28:13 ఏముంది చెప్పండి, చదవండి బైబిల్ తీసి ఒకరన్నా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. వినబడతలేదు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఇంతసేపు చదువుతున్నారా? ఫస్ట్ క్లాసులోకి ఇచ్చిన బైబిల్ ఎప్పుడో చదివేస్తున్నారు వాళ్ళు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చేయాల్సిన పని ఏం చెప్పండి? ఒప్పుకోవాలి. రెండవది ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కొంతమంది మతస్థులు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒప్పుకుంటారు. ఒక ఆయన మా ఊర్లో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను పేద పాపిని ప్రభువా అంటున్నాడు. పాపులో కూడా పేదలు ఉంటారా? నాకు అప్పుడు అర్థమైంది ఆయన ప్రార్థన చేస్తుంటే. నేను పేద పాపిని ప్రభువా అంటాడు, మళ్ళీ బీడీలు తాగుతాడు. ఈరోజు పేద పాపిని అంటారు, రేపే బీడి కట్ట తీస్తాడు. ఇట్లా ఆయన జీవిత కాలం అంతా ఇప్పటికి 50 ఏళ్ళు అయినాయి. 50 ఏళ్ళలో ప్రతిరోజు పాపం ఒప్పుకోవడం చేయడం, పాపం ఒప్పుకోవడం చేయడం. అయితే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒప్పుకోవాలి, రెండవది విడిచిపెట్టాలి. మనం ఏ స్టేజ్ వరకు వచ్చినామంటే ఒప్పుకోవడం తెలుసు కానీ విడిచిపెట్టడం మనకు చేత కాదు. ఎన్నైనా ఒప్పుకుంటాం, లక్షల పాపాలైనా ఒప్పుకుంటాం కానీ మరలా అదే కొనసాగిస్తాం. అయితే వారు ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకుంటున్నారు. దేవా మేము పాపలం, మా పితరులు పాపం చేశారు, మీకు అవిధేయులుగా మారిపోయారు. వారు విగ్రహములను చేసుకున్నారు, విగ్రహారాధికులుగా మారిపోయారు, భయంకరమైన స్థితిలోనికి వారు దిగజారిపోయారని వారి పితరుల పాపమును, వారి పాపమును ఒప్పుకుంటున్నారు. నెహెమ్యా కూడా ప్రారంభంలో మొదటి అధ్యాయంలో ఆ విధంగానే ప్రార్థన చేశాడు. ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. 5వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా, 11వ వచనం వరకు కూడా ఒక సుదీర్ఘమైన ప్రార్థన నెహెమ్యా చేశాడు. నెహెమ్యా గ్రంథంలో 12 స్థలాల్లో ప్రార్థన గురించినటువంటి వివరాలు రాయబడినాయి. నెహెమ్యా గ్రంథంలో
12 స్థలాల్లో ప్రార్థన గురించిన వివరాలు రాయబడినాయి. అయితే వారు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వారు మొరపెట్టుకొని గోనె బట్ట కట్టుకొని, ఎంత తగ్గింపు! గోనె బట్ట కట్టుకోవడం అంటే తగ్గింపుకు సూచనగా కనబడుతోంది. కనుక వారు చేసిన ఒకటి ఏం చేసినారు వారు చెప్పండి? ఒకటి, వారు ప్రత్యేకించబడినారు, అన్యులలో నుండి ప్రత్యేకించబడినారు, వారి పద్ధతుల నుండి ప్రత్యేకించబడినారు. ఇక రెండవది, వారు ఏం చేసినారంటే తమ పాపములను ఒప్పుకొనుచున్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏమని ఒప్పుకుంటున్నారు చెప్పండి? వారి ప్రార్థనలో మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వారు చేసిన దోషములను వారు ఒప్పుకొనిరి. ఉపవాసం ఉండి, దేవా మేము ఫలాని బలహీనత నాలో ఉంది, ఫలాని విషయంలో నేను నీకు దూరంగా జీవిస్తున్నాను. వారు దేవుని సన్నిధిలో ఒప్పుకొనిరి. నువ్వు ఇది ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుతావు, కప్పుకుంటే నీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతున్నావు. ఇప్పుడున్న స్థాయి కంటే మరి చెడ్డవాడిగా మారిపోతావు. కప్పుకొని జీవిస్తే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా అధోగతిలోనికి వెళ్ళిపోతావు, ఇంకా దిగజారినటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతావు. ఎప్పటికెప్పుడు నీ జీవితాన్ని కడుక్కోవాలి. ప్రతిదినం బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనలో పాపము లేదని చెప్పుకొని నేడలా మనలో మనమే మోసపుచ్చుకుందామని యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడింది. ప్లేటును ప్రతిరోజు కడుక్కుంటాం, అన్నం తిన్న ప్రతిసారి కడుక్కుంటాం. మన జీవితంలో ఏదైనా ఒకవేళ ఒక ఇల్లు ఉందనుకోండి, శుభ్రంగా కడిగి నీట్గా పెట్టేసినాం, అందులో కాపురం చేయకుండా ఉన్నారనుకోండి, ఎవరు వచ్చి దుమ్ము పోయలేదు, ఎవరు వచ్చి మట్టి పోయలేదు, అయినా ఇల్లు ఏమైపోతుంది? ఒక నెలకు ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? వాస్తవానికి అక్కడ కాపురం చేయలేదు, అక్కడ దుమ్ము పడేయలేదు, లేకపోతే ఎవరైనా మట్టి కూడా వేయలేదు, అయినా ఏమైపోతుంది అది నెలకు? అదనమాట. అంటే ఈ లోకములో మనం ఉండాం గనక, లోకంలోనికి మనం వెళ్తున్నప్పుడు మన దృష్టి, మన తలంపులు, మన ఆలోచనలు, మన విధానంలో ఏదైనా మార్పు జరుగుతుండవచ్చు గనక ప్రతిదినం ఎప్పటికప్పుడు మనం ఒప్పుకొని ప్రభు పాద సన్నిధికి రావాల్సిన వారమే ఉన్నాం. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు ప్రాణమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు ప్రాణమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు దైవమా. ఆయన పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, మేము పాపం చేసిన వారం. ఈ దినం ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ పాప జీవితంలో ఉంటే, యవనస్తుడా ఇంకా దేవునికి నువ్వు దూరంగా ఉంటే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మన పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం పరమ నుండి భూలోకాంతికి వచ్చాడు. కల్వరి శిలలో మన కొరకై రక్తాన్ని ధారపోశాడు. ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. ఆ ప్రియ ప్రభువారు చనిపోయి సమాధించబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. ఆ ప్రభు మరలా ఒక రోజు రాబోతున్నాడు. ఇంకా నువ్వు దేవుని నమ్ముకొనకపోతే, ప్రభువా నేను పాపినని నువ్వు ఒప్పుకుంటే, దేవుడు నీకు పాప క్షమాపణని ఇస్తారు. రోమీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు, 10వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, మన పాపములను మనం నోటితో ఒప్పుకొని అని రోమీలకు రాసిన పత్రికలో ఉంది. యోహాను పత్రికలో మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? నాకు 9 నిమిషాల టైం ఉంది, నేను ముగిస్తాను. చూడండి, మరొక సందర్భం, చివరి మాట చెప్దాం.
కీర్తనల గ్రంథం 51వ కీర్తన, దయచేసి గమనించండి. 51 కీర్తన 4వ వచనం ఎవరైనా చదవండి. 51వ కీర్తన 4వ వచనం. నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చేసి ఉన్నాను. 7వ వచనములు అంటాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. 4వ వచనంలో ఒప్పుకుంటున్నాడు. 6-7 వచనాల్లో ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను బాగుగా కడుగు. ఎట్లా కడగాలంట? హిస్సోపుతో కడుగు, నన్ను బాగుగా కడుగు. నా జీవితంలో నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, నా విధానంలో ఏదైనా మార్పులు ఉందేమో, ప్రభువా నన్ను కడుగు. ప్రభువా, సంఘములో నీకు అసహ్యంగా జీవిస్తున్నానేమో, దేవుని సంఘములో పరిశుద్ధునిగా చలామణి అవుతున్నానేమో, ఒకవేళ పరిశుద్ధుల సంఘములో పవిత్రునిగా చలామణి అవుతున్నానేమో, ఒకరికి తెలియకుండా ఒకరిగా నేను జీవిస్తున్నానేమో, ప్రభువా నన్ను క్షమించు ప్రభు అని అడగాలి. కొంతమంది సంఘములో ఎలాగుంటారంటే వెలుగుదూత వేషం వేసుకొని కూర్చుంటారు. ఏ వేషం అండి? సంఘంలో ఏ వేషం వేసి కూర్చుంటారంట? వెలుగుదూత వేషం వేసుకొని కూర్చుంటారు. పాపములో ఉంటారు, కానీ ఎరగనట్టుగా జీవిస్తుంటారు. అందరికీ తెలుసు అతడు పాపములో ఉన్నాడని, అతడు బలహీనతలో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆయన ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటారు. యోన ఉన్నాడు, ఏమి ఎరగనట్టుగా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఓడలు కూర్చున్నాడు. చివరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ పరిస్థితులు చాలా దిగజారిపోయినప్పుడు చెప్తున్నాడు, ఇది ఎవరిని బట్టి వచ్చింది కీడు? నన్ను బట్టే. ముందు ఒప్పుకుంటే ఇంత దూరం ఇవన్నీ జరిగేది కావు. సముద్రం ఉప్పొంగేది కాదు. ఈ మత్స్యపు కడుపులోకి పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ జరిగేది కావు. అయితే మన జీవితాల్లో ఎప్పుడైనా సరే మనం ఈ విషయాలు గమనించాలి. అయితే ఇంకొక ఆయన ప్రార్థన చేశాడు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు. 2 మనుషులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 11వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరుడను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థించుకొనిచున్నాడు. 13వ వచనంలో ఒరిజినల్గా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు, దేవా పాపినైన నన్ను కరుణించు. 2 ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వాస్తవానికి పరిచయంది ప్రార్థన కాదు. అడిగినట్టుగా ఉందా? రిక్వెస్ట్ చేసినట్టుగా ఉందా? ఇది కావాలి ప్రభు, అది కావాలని అడిగినాడా? ఏమని ప్రార్థన చేసినాడు? వారానికి అంటే దేవుని దగ్గరనే ఇంకా గొప్పగా చెప్పుకుంటాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండా, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇతర మనుషుల వలన. చివరికి నా పక్కలో ఒకడున్నాడు చూడు సుంకరి, ఈయన లెక్కటోని కూడా కాదు, వానికంటే నేనే బెటర్ అంటున్నాడు. సుంకరి ప్రార్థన ఎట్లా ఉంది? దేవాలయానికి వెళ్ళడానికి కూడా ఆకాశం వైపు కనులెత్తటకైనా ధైర్యం చాలక ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో చాలా తేడాలు ఉన్నాయి. మనమే నీతిమంతులుగా కనబరుచుకోవాలని ప్రయత్నం చేస్తాం. అయితే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నిజంగా మన ప్రభు ఎంత ప్రేమ. చివరి మాట చెప్పి ముగిస్తాను. 3వ మాట ఏంటంటే దేవునికి సమయం ఇవ్వడం. 2 మాటలు చెప్పుకున్నాం. ఒకటి, వారు దేవునికి దగ్గర కావడానికి లోకములో నుండి ప్రత్యేకించబడినారు. 2వది, వారి జీవితాలను వారి పాపాలను వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక 3వది, దేవునికి సమయం ఇచ్చారు. ఆ మాట చదవండి. నెహెమ్యా గ్రంథంలో ఆ మాట చదివి ముగిస్తాను, అయిపోయింది, సమయం అయింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 3వ వచనం చదువుతారు ఎవరైనా త్వరగా?
నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేస్తూ వచ్చిరి. 3 విషయాలు చేసినారంట. ఒక జాము సేపు ఏం చేసినారంట? చదివినారు. ఒక జాము సేపు ఒప్పుకున్నారు. తర్వాత ఏం చేసినారు? చివరిగా మిగిలిన సమయం ఏం చేసినారంట? అక్కడ రాయబడిన మాట, దేవునికి నమస్కారం చేస్తున్నారు, అంటే ప్రభువును ఆరాధిస్తున్నారు. 3 విషయాలు ఈ మాటలో కనబడుతున్నాయి. ఒకటి, వాళ్ళు ఏం చేసినారు? వచనంలో ఒక జాము సేపు వాక్యాన్ని చదివారు. మరలా ఒక జాము సేపు పాపములు ఒప్పుకుంటున్నారు. మరలా సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభువును పూజిస్తున్నారు, ప్రభువును గణపరుస్తున్నారు. అంటే ఒక మాటలు చెప్పాలి, ఈ వచనాలు అంత సమయమే రాయబడింది కదా. జాము అనే మాట సమయం, అంటే దేవునికి సమయం ఇస్తున్నారు. మరి నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా? ప్రభువుకు నీవు సమయం ఎలాగిస్తున్నావు? వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులపైన ఆసీనుడా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులపైన ఆసీనుడా. స్తోత్రార్హుడా, పూజార్హుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా. మహిమానికే ప్రభు, ఘనతానికే, మహిమానికే ప్రభు, ఘనతానికే. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులపైన ఆసీనుడా. కనుక ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించునుగాక.